విశ్వాసుల యొక్క గృహము ఎలా ఉండాలి అన్నది మనం ఆలోచన చేస్తూ ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యెహోషువ గ్రంథములో యెహోషువ ఒక మాట అంటాడు. చూద్దాము పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఆ మాటను చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము గమనించండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపగోరుననో నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనెను. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఆ దేశంలో ప్రజలతో మాట్లాడుచు, మీరు మీ పితరుల దేవతలను సేవిస్తారు, లేకుంటే ఇప్పుడు మీరున్న అమోరియా దేశంలో ఉన్న ఆ దేశం యొక్క దేవతలను మీరు సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రానికి నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. యెహోవాను సేవించిన యొక్క గృహములు, యెహోవాకు ప్రార్థన చేసిన గృహములు, లేక యెహోవా ఏ గృహములు అయితే ఉంటాడో ఆ గృహములు ఎలా ఉంటాయో మనము చూసుకుందాం. ఎందుకంటే యెహోషువ ఖచ్చితంగా అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాము, మీరు మీ ఇష్టం వచ్చిన దేవతలను మాత్రం మీరు సేవించుకోండి, నేను మాత్రానికి యెహోవాని సేవిస్తాను అనేసి ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాడు. అయితే ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడాలంటే మనము కూడా యెహోవాని సేవించాలి, యెహోవా దేవుణ్ణి మనము ఆరాధించాలి, ఆయన కుమారుడిని యేసుక్రీస్తుని మనము ఆరాధించాలి. యెహోషువ యొక్క కుటుంబము నూరంతలుగా ఆశ్రయించబడది. అలాగనే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నీవు కూడా నూరంతలుగా ఆశీర్వదించబడాలని ఒక ఆశ. రెండవదిగా యెహోవా యొక్క మందసము. మీకు అందరికీ తెలుసు, యెరూషలేము ప్రాంతంలో ఉండవలసిన, యెరూషలేము దేవాలయంలో ఉండవలసిన ఆ మందసము, దావీదుపురంలో ఉండవలసిన మందసము ఒబేదెదోము అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉంటది. అక్కడ ఒబేదెదోము ఇంట్లో యెహోవా మందసం ఉన్నప్పుడు ఆ ఒబేదెదోము అనే వ్యక్తి అంచులంచులుగా క్రమంగా దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మందసము ఆయన గృహంలో ఉన్నది, ఆయన సన్నిధి ఒబేదెదోము ఇంట్లో ఉన్నది. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాన దేవుని యొక్క మందసము లేక దేవుని యొక్క సన్నిధి నీ గృహములో ఉండవలసిన వారమేనం. ఎప్పుడైతే దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి నీ గృహములో ఉంటుందో అప్పుడు నీ గృహము ఆశ్రయించబడుతుంది. నా గృహములో ఎందుకే దేవుని యొక్క మందసము లేదా ఇక్కడ నుంచి ఈ మందసాన్ని బయటికి పంపించాలని ఒకవేళ ఒబేదెదోము గనక అనుకుంటే ఆ ఆశీర్వాదములు అతని కుటుంబానికి వచ్చేవి కావు. ప్రియుల జ్ఞాపకం చేసుకోండి, యోబు భక్తుడు యోబు యొక్క గృహానికి దేవుని యొక్క కంచె ఉన్నది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. నీ గృహము చుట్టూ కూడా యోబుకున్న ప్రకారము లేకుంటే యోబుకున్న కంచె, ఆ ప్రకారము నీ గృహము చుట్టూ ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే యోబు విశ్వాసము కలిగిన వాడు, ఆయన ఒక మంచి విశ్వాసి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోబు నిత్యము ప్రార్థన చేసేవాడు, యోబు నిత్యము దేవునికి బలి అర్పించేవాడు. కనుకనే యోబు యొక్క గృహము చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి, యోబు యొక్క గృహము చుట్టూ
దేవుని కంచె ఉన్నది కనుకనే ఆ కంచె దాటి అపవాది లోపటికి జొరబడలేకపోయింది. అందుకనే ఇల్లు కట్టుకున్న మనం అందరము కూడా ఆ ఇంటి చుట్టూ ప్రాకారంలో కట్టుతాం, పారిగోడ కట్టుకుంటాం, లేదా చుట్టూ పారిగోడ కట్టలను కంచె కట్టుకుంటారు. కారణం ఏంటో తెలుసా? బయట నుంచి ఏ జంతువు లోపలికి రాకుండా, ఏ కూరముఖము లోపలికి రాకుండా చుట్టూ ప్రాకారము కట్టుకుంటాం. అలాగనే ఏవు యొక్క గృహానికి అపవాది అనేవాడు ఆ గృహములకి ఎంటర్ అవ్వకుండా దేవుడే కంచె వేశాడు. ఆ కంచె ఉన్నంతసేపు, ఆ ప్రాకారం ఉన్నంతసేపు కూడా అపవాది యోబుని ముట్టలేకపోయింది. ఒకానొక దినమున ఈ లోకములో ఉన్న దేవదూతలందరూ కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుటికి వెళ్ళవలసిన వారై ఉన్నారు. ఆ సమయంలో అపవాది కూడా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వాడైండి ఆడు భూలోకము నుంచి పరలోకమునికి వెళ్ళుచు ఉండగా దేవుడిని యెహోవా అపవాదితో సాతాను తండ్రి, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, ఏం చేస్తామయ్యా, భూలోకం అంతా తిరిగినాను, ఎక్కడ ఏమి దొరకలేదు, ఊగులాడుకుంటూ అటు ఇటు తిరుగుతానని ఊగులాడుకుంటూ నడుస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? యోబు గురించి దేవుడే సాక్షి, భూలోకంలో నా ప్రియ కుమారుడని యోబుని గూర్చి నువ్వు విన్నావా అంటే, ఎందుకు వినలేదయ్యా, యోబు గూర్చి విన్నాను, ఆయన మంచి భక్తిపరుడు, మంచి విశ్వాసి, ఆయన గృహము చుట్టూ కూడా నువ్వు కంచె వేసి ఉన్నావు అనేసి ఆ సాతాను అపవాది యోబుతో దేవునితో మాట్లాడుచున్నది. ఆ కంచె ఉన్నంతసేపు కూడా మేము ఆ కంచె దాటి అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఒకసారి ఆ కంచె తీసి చూడు, యోబు పరిస్థితి ఏంటో అన్నాడు. చూసారా? జ్ఞాపకం చేసుకోండి, యోబు యొక్క గృహము చుట్టూ దేవుని యొక్క కంచె ఉన్నది. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారిను యెహోవాని. అంటే దేవుని సేవించే వారికి, దేవుని ఆరాధించే వారికి, దేవునికి ప్రార్థన చేసే వారికి రక్షణ ఉంటుందండి. ఓబేదేదేమో దేవుణ్ణి ఆరాధించాడు, యెహోవా మందసము ఆయన ఇంట్లో ఉన్నది, ఆయన ఆశీర్వదించబడ్డాడు, విస్తారమైన ధనమును సమకూర్చుకున్నాడు. ఇప్పుడు యోబు ధనవంతుడైండి, దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన చుట్టూ ప్రకారముగా ఉన్నది. ఆ తర్వాత ఆ ప్రకారము దేవుడు తీసేసి యోబుని సాతానికి ఇచ్చినప్పుడు సర్వం మరలా పోగొట్టుకున్నాడు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాన మన చుట్టూ ప్రాకారం లేకనే, మన గృహము చుట్టూ ప్రాకారాలు లేకనే మనం అనేకమైన శోధనలను ఊరిలోనూ పడిపోయి మనకున్నదంతా కోల్పోతున్నాం. కొంతమంది ధనాన్ని కోల్పోతున్నారు, కొంతమంది శరీరాన్ని కోల్పోతున్నారు, మరి కొంతమంది ఆత్మస్థితిని కోల్పోతున్నారు. ఒకసారి నువ్వు అర్థం చేసుకో, నువ్వేం కోల్పోతున్నావు, నీ ఇంట్లో ఏమున్నది? ఈ లోకంలో చూడండి, ఓబేదెదోము ఇంట్లోనేమో దేవుని యొక్క మందసం ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నది. ఇక్కడ యోబు యొక్క ఇంటికేమో చుట్టూ ప్రాకారము ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో మీకు ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథము, నూతన గ్రంథంలో నూతన నిబంధన గ్రంథంలో లూకా సువార్తలో 19వ అధ్యాయంలో జక్కయ్య అనే వ్యక్తి ఉంటాడు. ఆయన సుంకపు గుత్తదారుడు. ఆ వ్యక్తికి ఒక ఆశ కలిగింది. ఏమిటి ఆశ అంటే, యేసు ఎవరో చూడాలని. యేసు ఎవరో చూడాలని ఆశ కలిగినప్పుడు ఆ వ్యక్తి ఆ యేసుక్రీస్తు సువార్త ప్రకటించుకుంటూ ఆ గ్రామం పట్ల, ఆ గ్రామం ఆ దారి నుంచి ఆ రోడ్ల మార్గంలో వెలుచుండగా యేసు ఇదే మార్గానికి వస్తాడు కనుక ఆ మార్గంలోకి వెళ్ళి యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ముందుగా పరిగెత్తుకెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కుతాడు. ఆ మేడి చెట్టు ఎక్కి ప్రభు అదే మార్గంలో వస్తుండగా ఇదంతా కూడా యేసు ప్రభు చూస్తూ ఉంటాడు. చూసి ఆ మేడి చెట్టుకి రాంగులని, ఆ మేడి చెట్టు కాడికి రాంగులని ఏమంటాడే, జకయ్య నువ్వు త్వరగా రా, నేడు నేను మీ ఇంట ఉండవలసిన సమయం వచ్చింది అన్నప్పుడు త్వరగా జకయ్య అంటాడు, అబ్బో ప్రభు నన్నే పిలిచాడు, ఆ మేడి చెట్టు దిగి వచ్చి చిత్తం ప్రభు అంటాడు. అప్పుడు ఆ జక్కయ్య యేసుక్రీస్తుని తీసుకుని వచ్చి ప్రభు జక్కయ్య ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందండి. యేసుక్రీస్తు జక్కయ్య అనే వ్యక్తి ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది.
నీ ఇంట్లో యేసు ఉన్నాడా? నీకు రక్షణ ఉందా? యేసు ఉంటే రక్షణ, దేవుని సన్నిధి ఉంటే ఆశీర్వాదము, దేవుని యొక్క ప్రకారం ఉంటే ఆ కుటుంబానికి ఏ ఆపద రాదు. యేసు గనక నీలో ఉంటే నీ శరీరానికి రక్షణ, నీ కుటుంబానికి రక్షణ, సమస్తము నీకు రక్షణ కలుగుతూ ఉంటది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నీకు నీ ఇంట ఏమున్నది అన్న చూస్తే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నీ ఇల్లు అంట ఆనందంతో ఉండాలంట, ఎప్పుడు ఆనందంతో ఉండాలంట. ఎలా ఉండాలండి చెప్పండి ఒకసారి. ఆనందం. ఆనందం మనకు ఎప్పుడు వస్తుంది? మనకన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, మనకన్నీ సమాధానం కలిగినప్పుడు, ఈ లోకంలో మనము సంతోషంగా ఉంటాం. ఆ సంతోషం ఉన్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది. ఆనందం వచ్చినప్పుడు చిందులు వేస్తారు చాలా వరకు. అయితే ప్రతి విషయంలో నువ్వు ఆనందపడాలి. అది మేలైనను కీడైనను ఏదైనా సరే, మంచి అయినను చెడైనను నువ్వు ఆనందముతో సంతోషముతో దాన్ని స్వీకరిస్తే, ఒకవేళ అది కీడైనను ఆ కీడుని నీకు దేవుడు సంతోషముగా మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, నీ దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడు, నీ శ్రమను సమాధానముగా మార్చగలిగిన దేవుడు. నువ్వు దేవుని పట్ల జీవించినట్లయితే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు అవుతాడు. కనుక ప్రభు జ్ఞాపకం చేసుకోండి, నీ ఇంట్లో ఆనందం ఉండాలి. ఇంకోటి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో ఆ ఇంట్లో గొప్ప ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో నీకు ఒక మాట, కొర్నేలు అనే వ్యక్తి ఉంటాడు. ఈ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై అనేకమైన ధర్మకార్యములు చేస్తూ ఉంటాడు. అప్పుడు కొర్నేలికి శ్రమ వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న పేతురు గారిని కొర్నేలు ఇంటికి పంపుతాడు. జ్ఞాపకం చేస్తుంది, ఒకవేళ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నువ్వు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు తన దేవదూతలు నీకు తోడుగా ఉంచుతాడు. ఆలోచించి నువ్వెలా ఉన్నావు, నీ గృహం ఎలా ఉంది, నీ స్థితి ఎలా ఉన్నది, విశ్వాసం యొక్క గృహం ఎలా ఉంది, విశ్వాసం యొక్క స్థితి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించాయి. మనందరము విశ్వాసులమై ఉన్నాము, మనందరము దేవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాం. ఆ ప్రణాళిక చొప్పున నువ్వు జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభు జ్ఞాపకం చేస్తుంది, బైబిల్ గ్రంథంలోనే ఒక మాట ఉంటుందండి. చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 15వ వచనములో లూదియా లేక జైలు అధికారి అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ప్రభు సన్నిధి వచ్చినప్పుడు అధికారము కలిగిన వ్యక్తి సంతోషిస్తాడండి. అక్కడ అధికారి ఏం చేస్తాడంటే ఆతిథ్యం ఇస్తూ ఉంటాడు ప్రభునకు. నీ ఇంట్లో కూడా దేవునికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా నీవు ఉండాలి. జ్ఞాపకం చేసుకో, నువ్వు ఇస్తున్నావా దేవుని సేవకి? ఒకవేళ దేవుని సేవకి ఈ లేకపోయినప్పుడు దేవుని పరిచర్య నువ్వు చేస్తున్నావా? యేసుప్రభు అంటాడు, వెళ్ళగలిగిన వారు నా పరిచర్య చేయటకు వెళ్ళండి, ఒకవేళ వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని ప్రోత్సహించి పంపండి. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో అకుల పిస్కులు అనేవారు ఉంటారు. వారు అపోస్తలులైన పౌలు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వారి గృహంలోనే ఒక ఆ సంఘము కట్టి అక్కడ దేవుని యొక్క పరిచర్య చేయడానికి అకుల పిస్కిల్ల గారు వారు పౌలుని ప్రోత్సహిస్తారండి. ఆ పౌలు ఎక్కడ పరిచర్య చేయడానికి వెళ్ళినా వీరు కావాల్సినంత సమృద్ధిగా సహాయం అందిస్తారు. అకుల పిస్కిల్ల వల్లే నువ్వు కూడా ఉన్నావా?
ఒకసారి ఆలోచించి, దైవ సేవకులకు తోడుగా, దైవ సేవకులకు అండగా, దేవుని యొక్క సువార్త పరిచర్య చేయడానికి సేవకులకు సహకారిగా, సంఘమునకు సహకారులుగా ఉన్నావా? లేకుంటే సంఘములో ఏలెత్తి చూపించే బిడ్డగా ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావు? సేవకుని వేలెత్తి చూపెడుతున్నావా? సంఘ కాపరిని ఏలెత్తి చూపెడుతున్నావా? సేవకురాలను వేలెత్తి చూపెడుతున్నావా? లేకుంటే నీ తోటి విశ్వాసుల్ని నువ్వు ఏలెత్తి చూపిస్తున్నావా? ప్రభు జ్ఞాపకం చేసుకుని, సంఘములో ఏమున్నదో, సంఘములో ఏమి లేదో సంఘ నిర్వాహకునికి తెలుసు ఆ బాధలన్నీ. నీవు వారిని వేలెత్తి చూపటము కాదు, కానీ వారికి సహాయము చేసే వ్యక్తిగా ఈ అక్కుల పిసుకుల వీళ్ళు ఏ రీతిగా పౌలు గారికి సహాయం చేశారో ఆ రీతిగా నీవు ఉండవలసిన వారిగా నేను కోరుచున్నా. ఒకసారి ఆలోచించే ప్రభా. ప్రియ దేవుని బిడ్డ, నీ గృహంలో ఏమున్నది? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉన్నది? ఈ సమయంలో నేను అన్నానని కాదు, లేదా నేను చెప్తున్నానని కాదు, ఆలోచన చెయ్యి. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదమంటాడు. యెహోవాని సేవించే నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. అక్కడున్న తన రక్త సంబంధులకు యెహోషువ అంటాడు, మీరు మీ పితరుల దేవతలకు అనుసరిస్తారో లేకుంటే మీరున్న అమోర దేశంలో ఉన్న వారి దేవతలకు అనుసరిస్తారో నాకు సంబంధం లేదు, కానీ నేనైతే మాత్రానికి యెహోవాని సేవిస్తాననేసి గట్టి తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం నువ్వు కూడా చేసుకొని దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క సేవ కొరకు ఉపయోగపడు. నీకున్న దాంట్లోనే నువ్వు దేవుని యొక్క పరిచర్య చేయి. నీకు కలిగిన దాంట్లోనే దేవుని యొక్క పరిచర్య చేయి. సంఘమునకు ఆదర్శముగా ఉండు, దైవ సేవకులకు ఆదర్శంగా ఉండు. అప్పుడు నీ కుటుంబము, దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉంటుంది, నీ కుటుంబము ఆశ్రయించబడుతుంటది. నువ్వు ఎప్పుడైతే సంఘ కాపరికి తోడుగా ఉంటావో, సంఘమునకు నువ్వు తోడుగా ఉంటావో, నీ చుట్టూ ఒక ప్రాకారం ఉంటది. ఆ ప్రాకారం కలిగినప్పుడు ఏ దుష్టుడు, ఏ అపవాది కూడా నిన్ను ముట్టడానికి అవకాశం లేదు. దేవుని సన్నిధిని వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడు మనకు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన కష్టాలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని నీవు జయించాలంటే ఖచ్చితంగా నీవు యెహోవా దేవుని, యేసు క్రీస్తుని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. నీ హృదయంలో దేవుడు ఉన్నట్లయితే, నీ హృదయంలో చూసారా దేవుని యొక్క వాక్యం ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబము ఆశ్రయించబడుతుంది. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని, నీ గృహంలో ఏమున్నది? దేవుని యొక్క మందసం ఉన్నదా? లేక ఏబుకున్న ప్రకారం నీ చుట్టూ ఉందా? లేదా జక్కీకి వచ్చినట్లుగా రక్షణ నీకు వచ్చిందా? లేదా దేవుని యందు భయభక్తులు కలిగి కొర్నేలుకు ఏ విధముగా దేవదూతలు కొర్నేలు ఇంటికి వచ్చారో అలాగ నీ ఇంటికి దేవదూతలు వస్తూ పోతూ ఉన్నారా? దేవుని యొక్క సేవకులు వస్తూ పోతున్నారా? వారికి చక్కటి ఆతిథ్యం ఇస్తున్నావా? నీవు ఆనందముగా సంతోషంగా నీ గృహంలో నీవు ఉన్నావా? ఒక్కసారి నీవు నీ నీ హృదయం అనే నీ మనసులో ఏమున్నదో నువ్వు తెలుసుకొని, నీ గృహంలో ఏమున్నదో నువ్వు తెలుసుకొని ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే ప్రభు ఇట్టి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. అయా ఓబేదేదోము ఇంట్లో యొక్క ఏ విధంగా యెహోవా మందసం ఉన్నదో ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. యోబు యొక్క గృహము చుట్టూ ఏ విధంగా కాపుదల ఉందో ప్రభా, ఆ ప్రకారంలో వారి గృహముల చుట్టూ ఉంచండి. అయా జక్కీకి ఏ విధంగా రక్షణ వచ్చిందో ఆ రక్షణ వారికి చూపించండి ప్రభా. ఇదిగో తండ్రి, దైవ సేవకులకు సహకరించేవారిగా హక్కుల పిసుకుల వలె అనేకులు ఉండాలి ప్రభా. అంతే తప్ప అననీయ సిప్రిముల వలె శపించబడే వారిగా నీ బిడ్డలు ఉండటం నీకు ఇష్టము కాదు కనుక ప్రభా. యెహోషువ అంటాడు, మీరు ఏ దేవతలు పూజిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రానికి నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించుదామని ఒక తీర్మానం చేసుకొని నీ పట్ల విశ్వాసము కలిగి నిత్యము నేను స్తుతించి ఆరాధించేవాడిగా ఉన్నాడు ప్రభు యెహోషువ. తండ్రి, అతన్ని మీరు ఆశీర్వదించిన దేవుడు,
మమ్మల్ని, మా సంఘములను, మా బిడ్డలను యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి మీరే మాయపరచుకోమని మహిమ ఘనత ప్రభుత్వాన్ని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, శక్తి కలిగినదని, ఈ శక్తి కలిగినది యేసునామం అనే యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే కాక మీ బంధువులకి, మీ స్నేహితులకి, అనేకులకు ఈ యూట్యూబ్ ఛానల్ను పరిచయం చేయండి. అలాగనే లైవ్ వస్తూ ఉంటుంది. ఆ లైవ్లో ఏకీభవించినప్పుడు పాస్టర్ గారు మీ కొరకు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ లైవ్ను అనేకులకు పరిచయం చేయండి. ఒకవేళ మీరింకా మమ్మల్ని కలవాలంటే ప్రతి మంగళవారము అనేకమైన రోగుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడం జరుగుతుంది. భద్రాచలం రాజపేట కాలనీ గ్రేస్ కల్వరి ప్రత్యక్షత ప్రార్థనా మందిరం నందు ప్రతి మంగళవారము ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఒకవేళ రాగలిగితే ఆ సమయానికి మీరు భద్రాచలంలో వచ్చి ఆరాధనలో పాలు పంచుకొని రక్షణ, స్వస్థత, విడుదల పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.